మెరుపు కలలు మెరుపు కలలు. కానీ ఇలా ఇష్టం లేని పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? మీకు ఏదైతే ఇష్టమో అదే చేయాల్సింది కదా. అందరి ఇళ్లలో అందరి మాటలు వినరు కదమ్మా. నిజమే, కానీ మీ ఇంట్లో మీ మాటని కాదనే వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి మాట్లాడ చూడాల్సింది. నా మాటలు వినేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎవరితో మాట్లాడినా ఉపయోగం ఉండదు. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అసలు వీళ్ళ మధ్య సమస్య ఏంటమ్మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అదే తెలిస్తే నాకింత మానసిక క్షోభ ఎందుకమ్మా? అంతా నా కర్మ. ఇంతకు మించి నన్నేమీ అడక్కు. నా దగ్గర దేనికి సమాధానం లేదు. ఎందుకు సంయుక్త ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు అసలు రాహుల్ని పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామనుకుంటున్నావు? వాణ్ణి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. నేను చెప్తుంది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను నిన్ను మొదటి నుంచి నీ సొంత నిర్ణయాలకు వదిలేసింది నీకు ఏది తప్పు ఏది ఒప్పు అనే అవగాహన ఉంది అని. ఇప్పటి వరకు నువ్వంతా కరెక్ట్గానే చేయొచ్చు, కానీ ఇప్పుడు నీ జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా నష్టపోతావు. నువ్వు తీసుకున్న అన్ని నిర్ణయాలు చూసి చూడనట్టు వదిలేశాను, కానీ నువ్వు ఆ క్రిమినల్ రాహుల్ని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. ఈ పెళ్లి జరగనివ్వను. నువ్వు అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎందుకింతలా మొండిపట్టు పడుతున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆగు. ఏంటి ఊరుకున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? నన్ను అమ్మ అని పిలవటానికి ఎంతగానో తప్పించిపోయినా నువ్వు ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు నేనుగా నీకిస్తున్నా. నా మాట కన్నా నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపుతున్నావు అంటే నాకేం అర్థం కావడం లేదు. నిజమేనమ్మా, వాడు క్రిమినల్ నాకు తెలుసు. కానీ నేను వాడిని పెళ్లి చేసుకోకుండా ఉండలేని పరిస్థితి కలిగించాడు. నా మాటలకి నేను తీసుకున్న నిర్ణయాలకి నీకు బాధ కలుగుతుందని నాకు తెలుసు. నా జీవితం బాగుండాలని నువ్వు నాతో బాగుంటూ నన్ను గైడ్ చేయాలనుకుంటున్నావని నాకు తెలుస్తుంది. కానీ నేను రాహుల్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేనమ్మా. ఒకప్పుడు నిన్ను అమ్మ అని పిలవాలని ఎంతగానో ఎదురు చూశాను. ఇప్పుడు నిన్ను హత్తుకునే అవకాశం వచ్చినా దాన్ని అందుకోలేకపోతున్నా. నేను రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందమ్మా. కానీ చేసుకోకపోతే సౌందర్య అక్కని నువ్వు మిస్ ఇండియాని చేయాలన్నా నీ కళ, అక్క ఆశ అన్నీ అన్నీ నాశనం అవుతాయి. అంతేకాకుండా అక్కని మిస్ ఇండియాని చేస్తే
పెళ్లి చేయిస్తాను అని ఒప్పుకున్నావు. అక్క పెళ్లి చేసుకుంటే నాన్నగారి ఆశ నెరవేరుతుంది. నా ఒక్కదాన్ని జీవితాన్ని త్యాగం చేస్తే అక్క మిస్ ఇండియా అవుతుంది. మీరు సంతోషిస్తారు. అలాగే అక్కకి పెళ్ళవుతుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను పెళ్లి చేసుకోను అన్న మరుక్షణం అక్క మిస్ ఇండియా అవ్వకుండా ఆ ధర్మతేజ అడ్డుపడతాడమ్మా. ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పలేను. నన్ను క్షమించు. ఆగు. ఏంటి ఊరుకున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? తను నాకు కాబోయే భర్త. నేను నిత్యని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే. నీకు వాడి వల్ల ఎలాంటి నష్టం జరగకూడదు అని, వాడి వలన నువ్వు నలుగురిలో అల్లరవ్వకూడదని నేను నిత్యని పెళ్లి చేసుకుంటున్నాను. కానీ నువ్వు ఆ రాహుల్ గారిని పెళ్లి చేసుకోవడానికి కారణం మాత్రం నాకు అర్థం కావడం లేదు. నిజంగా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే నాకు చెప్పొచ్చుగా. నీకెలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాణ్ణి. నాకు ప్రణయ్తో వచ్చిన ప్రాబ్లంని నీకెలా చెప్పగలను? నీ ఫొటోస్ ఉన్నాయని బెదిరిస్తుంటే నేనెలా ధైర్యం చేయగలను? అందుకే నేను నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు చేస్తున్నది తప్పు అని నీకెందుకు అర్థం కావడం లేదు? ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే. కానీ ఇప్పుడు ఎందుకిలా ఒకరిని కాదని ఇంకొకరు ప్రవర్తిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అన్నీ బావుంటే నా తమ్ముడు నాకు మాటిచ్చినట్టు వాసు సంయులకు పెళ్లి చేసి ఆనందంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈ పెళ్లి వల్ల ఎవ్వరూ ఆనందంగా లేరు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మయ్యా, మొత్తానికి నా ఇంటి పసుపుతోనే నా కోడలికి నలుగు పెట్టబోతున్నాను. తమ్ముడు, నీ కోరిక నెరవేరేలా ఉందిరా. ఈ పెళ్లి జరుగుతుంది అనిపిస్తుంది.
నువ్వు నా తమ్ముడు కొడుకుని పెళ్లి చేసుకుంటే అందరికీ మంచిది. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరికి చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
నా ఇంటి కోడలు అవుతున్నావన్న నమ్మకంతోనే నీకు ఈ మంగళ స్నానం జరిపిస్తున్న సమయం. ఖచ్చితంగా నా నమ్మకం నెరవేరుతుంది. ఏంటి నువ్వు హ్యాపీనా? నేను ఈ కుటుంబాన్ని నాశనం చేసిన రోజే నాకు హ్యాపీ. అప్పటి వరకు నేను పగతో రగిలిపోతూనే ఉంటాను. అది ఎంతో దూరంలో లేదు. ఇంకో 2 రోజులైతే అంతా నీ కంట్రోల్లోకి వస్తుంది. నాకప్పగించిన పని కూడా అయిపోతుంది. హలో ధర్మతేజ గారు, ఏంటి ఫోన్ చేశారు? నేను విమలమ్మ ఇంటి బయటే ఉన్నాను. నిన్ను కలుద్దామని వచ్చాను. హో, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరికి కనిపించకుండా అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. ఆ, ఏమైంది? ఆ ధర్మతేజ ఇక్కడికి వచ్చాడంట. ఆయన ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? ఏమో, వెళ్దాం పదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే ఏం సమాధానం చెప్తావు? నిన్ను ఈ సంబంధం సెట్ చేసేంత వరకు హెల్ప్ చేయమన్నాను, కానీ ప్రతిసారి ఇలా వస్తే ఆ వాసుకి డౌట్ వస్తుంది. అసలు వాడు జర్నలిస్ట్ కూడా. ఆ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టారో అడుగుదామని వచ్చాను. ఎందుకు సార్ అంత తొందర? మా పెళ్లిళ్ళవగానే మీ కొడుకు మీ ఇంటికి క్షేమంగా వస్తాడు. మీరేం కంగారు పడకండి. ఆ, అది కాదు. ఈరోజు హల్దీ ఫంక్షన్ కూడా అయిపోయింది కదా. ఇక పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాంటప్పుడు నా కొడుకును వదిలిపెట్టడానికి ఏంటి ప్రాబ్లం? చూడు, నీ కొడుకుని కిడ్నాప్ మాత్రమే చేశాం, కానీ చంపలేదు. సంతోషించాం. నువ్వు ఇలాగే ప్రతిసారి చిరాకు పెడితే అప్పుడు కాపాడుకోవడానికి నీ కొడుకుండడు. ఓన్లీ అంతిమ సంస్కారాల కోసమే నీ కొడుకు శవం వస్తుంది. వద్దు వద్దు, ప్లీజ్ అలా అనకండి. మీరు చెప్పినట్టే సౌందర్యను అడ్డుపెట్టి సంయుక్తని నీతో పెళ్లి కొప్పించాను కదా. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. నా కొడుకును వదిలిపెడితే నేను ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీకు అర్థం కావడం లేదు. ఈరోజు ఓన్లీ హల్దీ మాత్రమే జరిగింది. హా? రేపు మెహందీ, సంగీత్, పెళ్లి, ఇలా చాలా పనులున్నాయి. అవన్నీ అయిన తర్వాత మీ కొడుకు మీ ఇంటికొస్తాడు. అప్పుడు దేశం వదిలి వెళ్తారో లేక ఈ లోకం వదిలి వెళ్ళిపోతారో మీ ఇష్టం. అప్పటి వరకు అతన్ని వదిలిపెట్టడం కుదరదు. పద రాహుల్. ప్లీజ్ 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 నా మాట వినండి. మా అబ్బాయిని వదిలిపెట్టండి ప్లీజ్. రాహుల్, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. నా మాట వినండి. చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా?
పెళ్ళయ్యేంత వరకు నా కొడుకు అంటూ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నీ కొడుకుని చంపి ముక్కలు ముక్కలుగా డోర్ డెలివరీ చేస్తాను. అర్థమైందా? జాగ్రత్త. ఆ? ఇప్పటి నుంచి రోజు మీ అమ్మతోనే ఉండొచ్చు. సంయుక్త, ఇప్పుడు ఎలా? ఇదిగో పూజ, ఏమైందమ్మా? తర్వాత చెప్తాను. సంయుక్త, ఏమైంది? అత్తయ్య, పూజ, ఇలా రా.